ఆర్సీబీ ఐపీఎల్ 2025లో ఎవరు ఊహించని విధంగా కప్పు గెలిచి వాళ్ళ మీద ఉన్న ట్రోల్స్కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు 2026 ఐపీఎల్కి సిద్ధమయ్యారు. వాళ్ళ కోర్ టీం అంతా రిటర్న్ చేసుకున్నారు. వాళ్ళకి అనవసరమైన ప్లేయర్స్ రిలీజ్ చేసినప్పటికీ వాళ్ళ దగ్గర ఇంకా స్టిల్ మంచి పర్స్ ఉంది. 16.4 కోట్ల పర్స్ ఉంది. ఐపీఎల్ యాక్షన్లో వాళ్ళ టీంకి సరైన బ్యాకప్ ప్లేయర్స్ని కొంటే సరిపోతుంది. ఈసారి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ టీంని అమ్మడానికి పెట్టారు కాబట్టి. అదే జరిగితే వెన్యూ మార్చే అవకాశం కూడా ఉంది. అందుకే చూసి మంచి ప్లేయర్స్ని కొంటే సరిపోతుంది. ఇప్పుడు బెస్ట్ ఐపీఎల్ 2026కి మంచి ప్లేయింగ్ 11 రెడీ చేద్దాం. నెంబర్ 1 ఫిల్ సాల్ట్, నెంబర్ 2 విరాట్ కోహ్లీ, నెంబర్ 3లో సరైన బ్యాటర్ లేడు, నెంబర్ 4 రజత్ పదిటర్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 కృణాల్ పాండ్యా, నెంబర్ 8 రొమారియో షెఫర్డ్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 హజిల్వుడ్, నెంబర్ 11 ఎస్ దయల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ ఆడతాడు. నెంబర్ 3లో దేవదీప్ పడికల్ సరిగా ఫామ్లో లేడు కాబట్టి నెంబర్ 3 కోసం సరైన మంచి బ్యాట్స్మెన్ కొంటే సరిపోతుంది. నాకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ కళ్ళు మూసుకొని వెంకటేష్ అయ్యర్ని కొనాలి. ఎలాగో వాళ్ళు ప్రీవియస్గా చాలాసార్లు ట్రై చేశారు కాబట్టి ఈసారి కొంటే వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్ కూడా పెరుగుతుంది. ఎలాగో పెద్ద పర్స్ ఉంది కాబట్టి 8 నుంచి 10 కోట్లలో ఈజీగా దొరుకుతాడు. అలానే రొమారియో షెఫర్డ్ కోసం రస్సెల్ని బ్యాకప్గా కొనాలి. వీలైతే సుయేష్ శర్మకు బ్యాకప్గా ఇండియన్ స్పిన్నర్ని కొనాలి. బడ్జెట్లో రాహుల్ చహర్ దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు బెస్ట్ ఐపీఎల్ 2026 కోసం ప్లేయింగ్ 11 రెడీ చేద్దాం. నెంబర్ 1 ఫిల్ సాల్ట్, నెంబర్ 2 విరాట్ కోహ్లీ, నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4 రజత్ పదిటర్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 కృణాల్ పాండ్యా, నెంబర్ 8 రొమారియో షెఫర్డ్ ఆర్ రసెల్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 హాజిల్వుడ్, నెంబర్ 11 ఎస్ దయల్, నెంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ ఆర్ రాహుల్ చహర్ని ఆడిపిస్తే సరిపోతుంది. ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ ఓపెనర్స్గా ఆడతారు. ఫిల్ సాల్ట్ వచ్చి రాగానే షాట్స్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. విరాట్ కోహ్లీ స్లోగా సెట్ అయిపోయి తర్వాత షాట్స్ ఆడతాడు. నెక్స్ట్ వచ్చి వెంకటేష్ అయ్యర్ కూడా షాట్స్ ఆడతాడు. సో మరి నెక్స్ట్ వచ్చే బ్యాటర్ రజత్ పడిటర్ కూడా ఒకవేళ ఫిల్ సాల్ట్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు వికెట్ పడితే కోహ్లీ రజత్ పడిటర్ ఇద్దరు ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి జితేష్ శర్మ అవసరమైనప్పుడు షాట్స్ ఆడతాడు. నెక్స్ట్ వచ్చి టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా లాస్ట్ 15 ఓవర్ నుంచి 20 ఓవర్స్ మధ్యలో 60 నుంచి 70 పరుగులు చేసే ప్లేయర్స్. వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేతో పాటు డెత్ బౌలర్స్లో కూడా బౌలింగ్ చేయగలడు. అజ్లీవుడ్ హార్డ్ అండ్ లెంత్ స్పెషలిస్ట్. ఎస్ దయల్ విషయానికి వస్తే వేరియేషన్స్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎలాగో లాస్ట్ ఇయర్ సెట్ అయిపోయింది. ఇంకో పేస్ బౌలింగ్ కావాలనుకుంటే రొమారియో షెఫర్డ్ ఉన్నాడు. స్పిన్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ చూసుకుంటారు. ఈ టీంతో వెళ్తే మళ్ళీ వాళ్ళ కప్ని వాళ్ళు డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. మీరు కూడా కింద కామెంట్ చేయండి, ఆర్సీబీ ఏ ప్లేయింగ్ 11తో వెళ్తే ఐపీఎల్ 2026 కప్పు గెలుస్తుందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.